హలో ఐటీ ఫ్యామిలీ. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చా. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అంటే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అయిపోతారు. ఇదైతే పార్ట్ 2 అనమాట. పార్ట్ 1కి కంటిన్యూషన్. ఇక్కడైతే కేజీఎన్ బ్యాగ్స్ అని ఉంది. ఎంత బాగున్నాయి అంటే బ్యాగ్స్ కలెక్షన్ అయితే సూపర్బ్గా ఉంది. అంటే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని కలర్స్లో అనమాట. పేస్టల్ కలర్స్లో అయితే ఉంది. అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో అవే ఉన్నాయి కదా. సో డిజైనర్ నుంచి ప్లెయిన్ వరకు ఎన్ని జిప్స్ అంటే అన్ని జిప్స్లో ఉన్నాయి. సో చాలా క్యూట్గా అనిపించింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే విధంగా అయితే ఉన్నాయి అనమాట. సో దాని నుంచి మేము ముందుకు వెళ్తుంటే ఇంకా ఇక్కడైతే మాకు చైనా బజార్ టైప్ ఒకటి కనబడింది. దాని ముందు అయితే మనకి ఇట్లా గోబీ మసాలా అండ్ దాని పక్కన వచ్చి ఇట్లా మనం మురికిలు చేస్తాం కదా సంక్రాంతికి. చాలామంది పిండి వంటలు అయితే చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఐటమ్ ఇది. ఏంటంటే సో ఇది 2000 అని చెప్పినారు, మేబీ 200 అనుకుంటా. ఇది ఏంటంటే మనకి మురుకులు పావు చేసేటప్పుడు మనకి చాలా హ్యాండ్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా, దానికోసం. సో మనం మురుకులు పావు అయితే చాలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇదైతే ఏం లేదనమాట. జస్ట్ ఆయన అయితే సింపుల్గా ఒక హ్యాండ్తో అయితే ప్రెస్ చేసి చూపించినాడు. డిఫరెంట్గా చేసుకోవచ్చు. మనకి పావులో అయితే మనకి షేప్స్ రావడానికి ఉంటాయి కదా. సో దానికి కూడా సేమ్ అలానే. బట్ మనది ఏంటంటే స్టీల్ లాగా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్లాస్టిక్ కాబట్టి కొంచెం అన్హెల్దీ అనిపించింది. బట్ ఏంటంటే ఒక్కరైనా ఎవరిది వాళ్ళే వేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా. జస్ట్ మనం పిండి అక్కడ ఇన్సర్ట్ చేసి ఎక్స్ట్రా అనేది తీసేసి జస్ట్ అనేది ఒక్క హ్యాండ్తో ప్రెస్ చేసినాడు. ఇది జస్ట్ చిన్న సైజ్ ఆఫ్ మినీ సైజ్ ఇంజెక్షన్లా అనిపించింది నాకు. బట్ చాలా క్యూట్గా అనిపించింది. ఎవరైతే ఇండివిజువల్గా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీ ఉంటుంది. దాని నుంచి మాకైతే ముందుకు వెళ్తుంటే ఇట్లా స్కేరీ హౌస్ అయితే కనబడింది, నుమాయిష్ స్పెషల్ అని చెప్పి. లాస్ట్ టైం అయితే నాకు ఏం కనిపించలే కానీ ఈసారి బాగా అనిపించింది. నేను ఫస్ట్ ఏదో ప్లేస్ కావచ్చు ఫోటో దిగడానికి అనుకున్నా. బట్ దగ్గరికి వెళ్ళి దాన్ని చదివినాక అర్థమైంది స్కేరీ హౌస్ అని చెప్పి. బయటికి అయితే సౌండ్స్ ఫుల్గా వినబడుతున్నాయి, లోపల నుంచి వాళ్ళు అరుస్తున్నారు. అండ్ దీని ముందు నుంచి వెళ్తుంటే మనకు చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, లైక్ షూటింగ్ గేమ్ కానీ అట్లాంటివి డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫిష్ స్పా ఉంది కదా, సో అది కూడా దీని పక్కనే అనమాట. నెక్స్ట్ అలా ముందుకెళ్తుంటే మాకైతే గేమ్ కనబడింది. ఇదేంటంటే బజ్ వైర్ అని చెప్పేసి. అంటే నార్మల్గా మనము ఇట్లా టిన్స్ ఓపెన్ చేయడానికి ఒకటి ఓపెనర్ ఉంటుంది కదా, సేమ్ అలాంటిది ఉందనమాట. ఆ వైర్కి నుంచి మనకి ఇట్లా ఆ వైర్ ఏదైతే ఉందో ఆ స్టిక్ టైప్లో, ఆ స్టిక్కి టచ్ అవ్వకుండా వెళ్ళమంటే చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అది మనకు టచ్ అయింది అనుకో ఒక అలారం సౌండ్ టైప్ వస్తుంటుంది. వచ్చిందంటే అవుట్. అయితే మనకు దేనికైనా ఒక ట్రిక్ ఉంటుంది కదా, ట్రిక్ లేకపోతే వాళ్ళకి లాస్ కదా. అయితే పక్కన వాళ్ళందరూ ఒకసారి మీరు చేసి చూపించండి, వచ్చింది అంటే మేము ఆడతామని అన్నారు. సో అయితే వాళ్ళైతే ఓకే అని చూపిస్తా. జస్ట్ ఓన్లీ హాఫ్ వరకే ఉందన్నమాట, ఫుల్ కూడా కాదు. సో అతను అయితే చేసి చూపించినారు అక్కడ నుంచి. సో దాన్ని మంచిగా కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఎక్కువ ఉండాలి, ఎక్కడ టచ్ అవ్వకుండా జస్ట్ తీసుకెళ్ళిపోయి సింపుల్గా అక్కడ పెట్టేసినాడు ఈజీగా. సో దాంట్లో ఏముందో మనకు తెలియదు లాజిక్ అనేది. సో మేబీ ఉంటుంది కదా ఖచ్చితంగా దేనికైనా. దెన్ నెక్స్ట్ అలా ముందుకెళ్తుంటే మాకైతే ఫిష్ స్పా అయితే కనబడింది అనమాట. వీటన్నిటికీ టికెట్స్ ఒక దగ్గరే ఉంది. సో మేమైతే ఏం ట్రై చేయలేదు. బట్ పెద్ద పెద్ద మాల్స్లో అయితే ఇవంటి ఉంటాయి కదా. సో ఇక్కడ చూసి కొంచెం ఎగ్జైట్ అయినాం మేము. సో బాగుంది, క్యూట్గా అనిపించింది. దెన్ దాని పక్కన అయితే మనకి చిన్నపిల్లలకి ఇట్లాంటి గేమ్స్ అనమాట, మూవింగ్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన ఒక చిన్న పూల్ టైప్ క్రియేట్ చేసినారు. దాని లోపల కొన్ని చిన్న చిన్న టాయ్స్ లాగా పెట్టేసి మనం పెడల్స్తో దాన్ని సైకిల్ లాగా తొక్కుతుంటే, లేదంటే దాన్ని ఐ థింక్ మూవ్ చేయాలనుకుంటా. సో అక్కడ మనకి సపోర్ట్ లాగా ఒక స్టిక్ టైప్ ఇచ్చినారు, దాన్ని మూవ్ చేస్తుంటే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఏదైనా ఒకటి తీసుకుందాం టైంపాస్కి అని చూస్తుంటే మనకి ఇట్లా బెలూన్స్ వస్తుంది కదా, అంటే లిక్విడ్ లోపల మనకి స్టిక్ వస్తుంది కదా, అంటే ఏమంటారు బెలూన్స్ వచ్చేది. ఇది చిన్నప్పుడు బాగా కొంటుండే, మళ్ళీ లిక్విడ్ అయిపోతుండే కదా. సో మనీ వేస్ట్ అని చెప్పి మేము ఏం చేస్తుండే, యాపాకుది పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్లని ఫోల్డ్ చేసి ఇట్లా ఒక స్టిక్ టైప్ తయారు చేస్తుండే. అండ్ సోప్ వాటర్ తీసుకొని లిక్విడ్ తయారు చేస్తుండే. అబ్బో అప్పట్లో క్రియేటివిటీ మామూలుగా ఉండేది కాదు. ఇలాంటివి ఏదైనా ఉంటే దాంట్లో లిక్విడ్ అయిపోగానే మళ్ళీ దీంట్లో నుంచి సోప్ వాటర్ యాడ్ చేసి యూజ్ చేస్తుండే. సో దాని తర్వాత కొంచెంసేపు అయితే ఆడుకున్నాం. ఎందుకు ఇవన్నీ అవసరమా అని అంటుంది మా చెల్లి పక్కన నుంచి, నువ్వేమైనా చిన్న పిల్లవా అని. కొన్నిసార్లు చిన్నపిల్లలే అయిపోవాలి, అప్పుడే కదా బాగుంటుంది. ఈ టెన్షన్స్, ఈ స్ట్రెస్, లైఫ్ అంటే ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఏదో టెన్షన్స్తో. బట్ అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న మెమరీస్. నేనైతే ఆ నెంబర్స్ చూసి వెళ్ళిపోతున్నా. అక్కడ 100 ఉంది, ఏందబ్బా 100కి అని చెప్పి దగ్గరికి వెళ్ళా. యూనికార్న్ షేప్లో, అంటే యూనికార్న్ థీమ్తో. అండ్ ఈవెలాయి, లేదు అంటే ఇన్ఫినిటీ, హార్ట్ సింబల్, ఇలాంటి చాలా షేప్స్తో ఇయర్ రింగ్స్ ప్లస్ చైన్ కూడా ఉందన్నమాట. జస్ట్ 100 రూపీస్. చాలా ట్రెండింగ్గా అనిపించింది, చాలా క్యూట్గా. ఇలాంటి క్యూట్వే మనకు బయట ఎంత ఉంటుంది, 200 ఉంటుంది ఈజీగా. 180, 200, 300 అలా కూడా ఉంటుంది. కొనుక్కునే వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. సో నేను చెప్తే ఏమనిపిస్తుంది అంటే అంత ఉంటుందా అనిపిస్తుంది.
అనిపిస్తాయి, కానీ రియల్గా ఇవి ఆన్లైన్లో అంతే అమ్ముతారు. మళ్ళీ దానికి షిప్పింగ్ ఛార్జెస్ అని అది ఇది. పాండా అయితే చాలా క్యూట్గా ఉంది బ్లాక్ అండ్ వైట్లో. సో మాకైతే తర్వాత ఈ బ్యాగ్స్ కనబడ్డాయి. 150 100 నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ లాగా చాలా మంది ఇస్తున్నారు. అంటే ఏ చిన్న అకేషన్ అయినా ఏదో ఒక బాక్సెస్ అవి ఇవ్వకుండా ఇలాంటిది ఇస్తున్నారు, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పి. అండ్ దాని పక్కన ఇక్కడ డ్రీమ్ క్యాచర్ అయితే ఉంది. సో చాలా క్యూట్గా అనిపించింది, చిన్న చిన్నగా ఉన్నాయి కదా. సో మా తమ్ముడు నీకు తెలుసా ఇవి అంటే, తెలుసు కదా డ్రీమ్ క్యాచర్స్, కానీ ఇవే చాలా ప్రైస్ ఉంటాయి బయట. ప్రతి ఒక్కటి ప్రైస్ ఉంటుంది అంటున్నావు ఏంటి అనుకోవచ్చు మీరు. రియల్గా ప్రైస్ ఎక్కువే ఉంటాయండి ఆన్లైన్లో. మనం ఇట్లాంటి తక్కువ ఉన్నప్పుడు ఒక 2-3 పెట్టేసుకుంటే బెటర్. అంటే చాలామంది దానికి ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతూ ఉంటారు. లేదంటే ఆన్లైన్ అనుకో షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి టాయ్స్ ఎంత బాగున్నాయి. టాయ్స్ అంటే ఇవి కీ చైన్ థీమ్లో బాయ్స్కి చాలా నచ్చుతాయి. అంటే ఇప్పుడు బైక్కి కానీ స్కూటీకి కానీ కీ చైన్ లాగా కూడా పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి. నాకు ఇందులో తెలిసింది వచ్చేసి ఇగో ఇవే. చిన్నప్పటి నుంచి పెద్ద మెమరీ నాకు టామ్ అండ్ జెర్రీ అనేది. అండ్ బుజ్జి ర్యాబిట్ ఉంది, అది కూడా బాగా నచ్చింది. మా అక్క అయితే కీచెన్ అని అరుస్తుంది, ఏదైనా ఒక మెమరీ ఇలా చేయించుకుంటా అని. మనకి ఇట్లా హౌస్ దగ్గర బోర్డ్స్ ఉంటాయి కదా, ఇంటి పేరు లైక్ ఓనర్స్ నేమ్స్ రాసుకొని అట్లా చాలా థీమ్గా అనిపించింది. ఇదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది. మా అక్క అయితే మా బావ పేరు మా అక్క పేరు అయితే రాపించుకుంది అనమాట, సందీప్ సుమన అని చెప్పి. సో దాని ప్రైస్ జస్ట్ 50 రూపీస్ మాత్రమే. ఫ్రంట్ అయితే నేమ్స్ రాస్తారు, బ్యాక్ సైడ్ అయితే ఇట్లా కపుల్ డ్రాయింగ్ అయితే వేసినారనమాట. వుడెన్ పైన ఎంత బాగా వేసినారు కదా, ఎంత ఫాస్ట్గా వేసినారో. మేమైతే ఉండైతే 20 సెకండ్స్లో వేసేసినట్టు అంత ఫాస్ట్గా వేసినారనమాట. నేమ్స్ అయితే ఫాస్ట్గా అంటే ఆ డ్రాయింగ్ అనేది 20 సెకండ్స్లో వేసేసిండు, అంత ఫాస్ట్గా అయిపోయింది. నేమ్స్ మొత్తం కలిపి ఒక 1-2 మినిట్స్లో అయిపోయిందేమో. అంటే ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ బట్టే కదా. సో దానిపైన ఇట్లా షేడింగ్ అనేది వేసేసి ఇచ్చేసినారు. నాకైతే మస్తు అనిపించింది. దీని తర్వాతనే ఎంబడే ఇంకొకటి అయితే డ్రా చేసినారు. అంటే ఒక పెద్ద వుడ్ తీసుకొని వుడ్ పైన అయితే డ్రా చేసినారు. అంటే లైక్ మనం ఇట్లా హౌస్ వార్మింగ్కి ఇట్లా గిఫ్ట్స్ కానీ ఇస్తే బాగుంటుంది. చాలా మస్త్ రొటీన్గా మనం ఫ్రేమ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్కి ఇట్లా ఇవ్వడం కంటే రియలిస్టిక్గా ఇట్లా ఆర్ట్ పెయింటింగ్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 1500 అంటే 1500 అలా చెప్పినారనమాట. సో దీనిపైన మన నేమ్స్ కూడా రాస్తారేమో. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా పెద్దగా ఉంది. డైరెక్ట్గా ట్రీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారేమో మరి. సో నాకైతే మస్తు అనిపించింది. దాని తర్వాత అలా వెళ్తూ ఉంటే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ వేసే పూరి చూడాలి ఎంత పెద్దగా ఉందంటే, ఒక్కొక్క పూరి మస్తు పెద్ద సైజులో అయితే ఉంది. సో నేను వీడియో తీద్దాం అనుకున్నా పూరి అనేది ఎట్లా ఉంది ప్రిపరేషన్ అని చెప్పి, గోకుల్ చాట్ అని. సో నేను కోటియే గుర్తొచ్చింది నాకు అది చూడ. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ ఏవైనా అలాంటివి కనబడితే అలాంటి నేమ్స్ వినబడ్డా అదే గుర్తొస్తుంది. కానీ పూరి అయితే చాలా పెద్దగా ఉంది. అక్కడ మొత్తం అదే సైజులో అయితే వేస్తున్నారు. మనం చేస్తే అంత పెద్ద సైజు వస్తుందా చెప్పండి. అది అలానే వేసిన తర్వాత పక్కన పెట్టినా కూడా అదే సైజులో అయితే ఉంది. మనం పెడితే అలా ఉంటుందా, మొత్తం సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. నాకైతే మస్తు అనిపించింది. ఇంకా ముందుకు వెళ్ళిపోగానే ఇట్లా మనకి జైంట్ వీల్ అంటే ఇంకా నెక్స్ట్ బ్రేక్ డ్యాన్స్, ఇవన్నీ కప్ సాసర్ టైప్లో ఉండి బ్రేక్ డ్యాన్స్ అవన్నీ అయితే మంచిగా ఎగ్జైటింగ్గా అనిపించింది. మా వాళ్ళు అంత ధైర్యం చేయరు ఎక్కడానికి. నాకేమో ఇవన్నీ రైడ్ చేయాలని చాలా ఇష్టం అనమాట. దాని పక్కన ధైర్యవంతులు కూడా కావాలి. సో మా వాళ్ళు ఇంకా లైట్ అని అంటుంటే చూసి ఇంకా సంతోషించిన అనమాట. నాకు ఇవన్నీ ఎక్కడం అంటే మస్తు ఇష్టం. ఎందుకంటే మన పక్కన ఒక ఏమంటారు పార్ట్నర్ కూడా ఉండాలి, వాళ్ళు కూడా చాలా ధైర్యవంతులు అయి ఉండాలి. నాకు చాలా భయం, కానీ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్లో ఒకసారి కదా. మేము ఎస్కేప్ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ అన్నీ ఎక్కినాం. మేము టీచర్స్ మంచిగా ఎంజాయ్ చేసినాము. అట్లా అన్నీ ఎక్కడానికి కూడా ధైర్యం అనేది ఉండాలి. ఒక్కరే ఇండివిజువల్గా ఏది ఎంజాయ్ చేయలేరు కదా. బ్రేక్ డ్యాన్స్ కానీ ఏదైనా కూడా మస్తు అనిపించింది. చుట్టుపక్కల మొత్తం లైటింగ్తో కలర్ఫుల్గా. అండ్ జైంట్ వీల్ ఎక్కుంటే దాని పైనుంచి వ్యూ అయితే సూపర్గా ఉన్నది. కానీ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ, డబల్ ఉంటాయి నార్మల్ ప్రైజెస్ కంటే. నెక్స్ట్ అయితే ఈ టెడ్డీ బేర్స్ చూడండి, డాగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. నాకు ఇవి చూడగానే వండర్లా గుర్తొచ్చింది. వండర్లాలో కూడా ఇలానే ఉంటుంది, కొన్ని గేమ్స్ అనేవి ఉంటాయి ట్రిక్. సో వాళ్ళ ట్రిక్ వాళ్ళకు ఉంటుంది, మనది మనం ట్రై చేయాలి. ఇవి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా వదులుకోవాలనిపిస్తుందా. బట్ మస్తు అనిపించింది. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 1 బాల్ ఈక్వల్స్ టు 150 అన్నారు. ఒకవేళ 5 తీసుకుంటే మనకి 500. అయిన వాళ్ళ ప్రాఫిట్ లేకుండా ఏదైనా ఎందుకు పెడతారు చెప్పండి. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. దానికంటే ఇది కొంచెం ఈజీగా అనిపించింది. ఇది కూడా సేమ్ బాలే వేయాలి, కానీ ఇదేంటంటే మనకి టబ్లా ఇచ్చినారు, ఆ టబ్లో వేస్తే సరిపోతుంది. ఇందాక 1 బాల్ మనకి 150 కదా, ఇవి చిన్న బాల్స్ కాబట్టి 2 బాల్స్ ఈక్వల్స్ టు 150. ఇది మనం వేయగానే ఏమవుతుందంటే ఆ బాల్ బయటికి వస్తుంది. సో అది కొంచెం చూసుకోవాలి. స్లోగా వేస్తేనేమో పడదు, ఫాస్ట్గా వేస్తేనేమో రివర్స్ జంప్ అయిపోతుంది. సో చూసి వేయాలి. అదే అనమాట లాజిక్. ట్రిక్ ఉండకుండా ఏది గేమ్ బెటర్ కదా. ఇంకా ఫైనల్గా నుమాయిష్కి బాయ్ చెప్పేసి అయితే బయటికి వచ్చేసినాం. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ మెమరీ అనమాట. నెక్స్ట్ మళ్ళీ 1 ఇయర్ మొత్తం ఆగాలి. సో మీరు ఇంకా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే ఇయర్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే.
లోపలికైతే వెళ్ళినా కానీ నా మనసంతా బయటే ఉండే ఈ చైన్స్ చూసాక. దగ్గరికెళ్ళి చూడలే అనమాట. తర్వాత చూద్దామని చెప్పి దగ్గరికి వచ్చిన తర్వాత నాకేం అంతగా నచ్చట్లేదు. బట్ దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇక్కడ రింగ్స్ టైప్‌లో ఉన్నాయి. బట్ బ్యాక్ హుక్ ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ ఇవి అయితే ఏం చెప్తున్నారంటే గ్యారంటీ అంట. అంటే మనం ఎన్ని టైమ్స్ వాష్ చేసినా కూడా పోవు అని చెప్తున్నారు. బట్ వాళ్ళని నమ్మి తీసుకున్న తర్వాత మళ్ళీ పోతే ఎలా అని చెప్పి నేను అనుకున్నా. చిన్న చిన్నవి కూడా రూ. 80, రూ. 100 అస్సలు తగ్గట్లే. రూ. 50కి చాలా బార్గెయిన్ చేసినా కానీ అసలు తగ్గట్లేదు. ఎందుకంటే ఇవి గ్యారంటీ కాబట్టి మేము ప్రైస్ డిక్రీజ్ చెయ్యము అని అన్నారు. సో ఫైనల్గా అయితే ఒక చైన్ అయితే తీసుకున్నాను. బట్ ఇయర్ రింగ్స్ అంతా బాగున్నాయి కానీ ప్రైస్ అయితే అస్సలు తగ్గించట్లే. చిన్నవి తీసుకుందామంటే చిన్నవి కూడా తగ్గించట్లే. అందుకే ఇక చైన్ తీసుకొని ఫైనల్గా అయితే మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయినాం. సో మెట్రో ఎక్కేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుంటే అప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకా సెకండ్ దానికోసం అయితే వెయిట్ చేసినాం. అట్లీస్ట్ కొంచెం అన్న ఫ్రీగా ఉంటుందేమో నుంచోడానికి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయినాం. అలానో ఎలానో. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.